బంగారు తల్లి, బంగారు తల్లి అమ్మా. నువ్వు బంగారు తల్లివి కదా, నువ్వు బంగారు తల్లివి కదా. ఆ? లక్ష్మీదేవతవు కదా నువ్వు, నువ్వు లక్ష్మీదేవతవి కదా. ఉం? లక్ష్మీదేవత కదా నువ్వు. ఆ? హాయ్. బంగారు కొండ, బంగారు కొండ. హ్యాపీ దీపావళి కుందనిక, హ్యాపీ దీపావళి కుందనిక, హ్యాపీ దీపావళి కుందనిక. హ్యాపీ దీపావళి కుందనిక. అయ్ నెక్స్ట్ ఇయర్ నువ్వు మాకు చెప్తావులే. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్. దీపావళి వ్లాగ్ మార్నింగ్ చూసారు కదా. దీపావళి రోజు మార్నింగ్ హారతుల వరకు ఆ వీడియోలో షేర్ చేశాను. సో ఇది ఈవినింగ్ వ్లాగ్ అనమాట. దీపావళి అంటేనే పేనీళ్ళు. వరంగల్లో అయితే ఇది చాలా ఫేమస్ అనమాట. అందరూ దీపావళి రోజు కంపల్సరీ పేనీళ్ళు అనేది టేస్ట్ చేస్తారు. ఇది మీకు తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి, తెలిసిన వాళ్ళు కూడా కమెంట్ చేయండి. సో ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత పేనీలు అయితే చేశాను. జస్ట్ ఏం లేదు, ఆ పేనీళ్ళు బౌల్లో తీసేసుకొని పాలు వేడిగా కాకుండా కొంచెం చల్లారినవి అయితే బాగుంటుంది. సో ఆ పేనీలలో పాలు యాడ్ చేసి పైనుంచి కొంచెం షుగర్ అండ్ డ్రై ఫ్రూట్స్ వేసుకొని తింటారనమాట. అది ఒక స్వీట్, దివాళీ అప్పుడు తినే స్పెషల్ స్వీట్ అది. సో ఇంకా తిన్న తర్వాత ఈవినింగ్ 4 o'clockకి పూరి చేశాను. ఇది చందు డిమాండ్ పైన చేసిన రెసిపీ అనమాట. పూరి తినాలనిపిస్తుందంటే ఇంకా చేశాను. ఈ పూరికి కాంబినేషన్గా పన్నీర్ బటర్ మసాలా చేద్దాం అనుకున్నాను, కానీ కాబోలి శనగలు నానబెట్టేసి ఉండే, అంటే స్ప్రౌట్స్ లాగా సోక్ చేసుకొని తిన్నాను, కానీ కొన్ని నానబెట్టాను. ఇంకా వాటితో కర్రీ చేశాను అనమాట. పన్నీర్ మార్నింగ్ రైస్లోకి తిన్నాం కదా అని. సో ఈ కర్రీ అయితే చేసేసాను. ఫెస్టివల్ అంటే ఏంటంటే మనకు నచ్చిన వంటలు హ్యాపీగా వండుకొని తిని రిలాక్స్ అవ్వడం, అదే కదా పండుగ అంటే. ఇల్లంతా క్లీన్గా పెట్టుకోవడం. సో ఇల్లు క్లీన్గా పెట్టుకోవడం మాత్రం మెయిన్ ఫెస్టివల్ అంటే. సో కర్రీ ఇదిగోండి, కర్రీ రెడీ అయిపోయింది, పూరి కూడా రెడీ అయిపోయింది. వేడి వేడిగా ఈవినింగ్ 4:35 ఆ టైంకి తిన్నాము. ఏదో మూవీ చూసుకుంటూ ఎంజాయ్ చేసాం అనమాట. దివాళీ అయిపోయి చాలా రోజులు అయినట్టు అనిపిస్తుంది నాకైతే. ఆ బ్లాగ్ ఏదో చాలా రోజుల తర్వాత ఎడిట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. నేను పూరి తీసుకొని వెళ్తున్నాను అక్కడ సోఫా దగ్గరికి. కుందనిక ఇట్లా చేస్తుంది, అంటే నములుతున్నట్టుగా పెడుతుంది అనమాట ఎక్స్ప్రెషన్. ఫుడ్ ఐటమ్స్ ఇప్పుడు ఏది కనిపించినా, ఈవెన్ మేము వాటర్ తాగుతున్నా కూడా తను అట్లా ఎక్స్ప్రెషన్ ఇస్తుంది, వాటర్ తాగుతున్నట్టు. లేదంటే ఫుడ్ మేము తింటుంటే సేమ్ మాలాగా తను కూడా తింటున్నట్టు ఇట్లా మౌత్ అటు ఇటు కదిలిస్తూ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది అనమాట. సో తింటావా అని అడిగితే అంటుంది. సో ఇంకా ఈవినింగ్ పూరి తినేసి ఒక 1-2 hours రెస్ట్ అట్లా తీసుకొని 6:30, 7కి పూజ కోసం అన్నీ రెడీ చేసుకున్నానండి. 7 to 8 అయింది అనుకుంటా. నేను పూజ దగ్గర అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నాను. లక్ష్మీ పూజ కోసం అరేంజ్మెంట్స్ చేసుకొని ఇంకా నేను శారీ కట్టుకొని రెడీ అయిపోయాను. మళ్ళీ కుందనిక డ్రెస్ ఇది అన్నప్రాసన రోజు తీసుకున్నాను. యాక్చువల్గా అన్నప్రాసనకి వేరే డ్రెస్ అనుకున్నాను, అది లేట్ డెలివరీ ఉండేసరికి అప్పటికప్పుడు ఇది ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేయించాను. ఇది కూడా ప్యూర్ ఫ్యాబ్రికే. ఇది నాకు 1800 అట్లా పడింది, బేబీ లెహెంగా ఫ్యాబ్రిక్. సో నా శారీ అయితే చాలా కాస్ట్లీ శారీ, ప్యూర్ పట్టు శారీ అనమాట. నా దగ్గర ఉన్న పట్టు శారీస్లో ఇదే కాస్ట్లీ పట్టు శారీ. అది కూడా ఎందుకు కుందనిక డ్రెస్కి మ్యాచింగ్ అవుతుందని ఈ డ్రెస్ తీసుకున్నప్పుడే అనుకున్నాను, ఈ కుందనిక ఈ డ్రెస్తో ఈ శారీ ఒకసారి కట్టుకోవాలని. సో దివాళీ ఈవినింగ్ లక్ష్మీ పూజకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. పట్టు చీరలు చాలా ఉంటాయి కదా మన దగ్గర. బతుకమ్మ అప్పుడు కడితే ఏమవుతుందంటే ఆ బతుకమ్మ ఆడుతూ ఉంటే కింద పట్టు అంతా పాడైపోతుంది. దీపావళి బెస్ట్ టైం అండి పట్టు శారీస్ మళ్ళీ తీసి ఇంకొకసారి కట్టాలి అనుకుంటే. ఈవినింగ్ లక్ష్మీ పూజకి చక్కగా ఇంట్లోనే ఉంటాము. లక్ష్మీ పూజ ప్లస్ పట్టు చీర అంటే అస్సలు ఇంకా అది కట్టుకుంటే చాలా అట్లా లక్ష్మీదేవతలాగా కనిపిస్తూ ఉంటాం మనం. సూపర్ అనిపించింది నాకు ఈ సారీ కట్టుకుంటే. ఈసారి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే దీపావళికి ఈవినింగ్ పూజకి పట్టు చీర కట్టుకోవాలి అని చెప్పి ఫిక్స్ అయ్యాను. కుందనిక నా డ్రెస్ మ్యాచింగ్ పర్ఫెక్ట్ అయిందని చెప్పి చందుని కూడా అప్పటికప్పుడు ఆ డ్రెస్ వేసుకోమంటే ఇంకా వేసుకొని వచ్చాడు. ముగ్గురు అవుట్ఫిట్ కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది అసలు. సో రెడీ అయిపోయి వచ్చేసి బయట దీపాలు పెట్టాను. ఇవి ఉన్నాయి కదా బయట చిన్న గూడులాగా దీపం పెట్టడానికి, ఇవి తీసుకున్నాను, ఎప్పుడో తీసుకున్నానండి. ఇవైతే వైభవ్ హ్యాండ్మేడ్ అని మనకు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, వాళ్ళ దగ్గర తీసుకున్నాను. దగ్గర 1 year దాటిపోయింది అనుకోండి. మొన్ననే పెట్టించాను, కాకపోతే తీసుకొని చాలా రోజులు అయింది. కానీ చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ దీపావళికి ఇట్లా చిన్న దీపం పెట్టుకోవాలి అనుకుంటే చాలా బాగుంటాయి. వైభవ్ హ్యాండ్మేడ్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ కూడా ఇస్తానులేండి. షార్ట్ వీడియో రిలీజ్ చేసినప్పుడు అయితే ఎంతమంది అడిగారో అవి కావాలి అని. అది వుడ్తో చేసింది, దానిపైన కోలం డిజైన్ పెయింటింగ్ వేసి ఉంటుంది అనమాట. చాలా క్యూట్గా ఉంటుంది. నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను వాళ్ళ డీటెయిల్స్. సో ఇంకా బయట దీపాలు వెలిగించేసి లైట్స్ అన్నీ ఆన్ చేసి వచ్చేసి
లక్ష్మీ పూజ చేద్దామని కూర్చున్నాను. ఇదిగోండి పూజకన్నీ అరేంజ్మెంట్స్ చేసుకున్న తర్వాతే నేను రెడీ అయ్యాను. ఎందుకంటే ఇవన్నీ ఇక్కడ నాకు సెట్ చేయడానికి ఆల్మోస్ట్ 1.5 అవర్ అయితే పట్టింది. సో చీర కట్టుకొని లేవడం కూర్చోవడం అదంతా కొంచెం ఇబ్బంది కాబట్టి ముందే ఇవన్నీ రెడీ చేసుకుంటాను. మామూలుగా ఏ పూజలు ఏ ఫెస్టివల్స్ ఏ ఉన్నా కూడా రెడీ అవడానికన్నా ముందే అన్నీ రెడీ చేసేసుకుంటాను అనమాట. పూజ దగ్గర ఎవ్రీథింగ్ సిద్ధం చేసుకొని జస్ట్ నేను వచ్చి ఇలా పూజ చేసుకొని దీపం ముట్టించేలాగా అప్పుడు రెడీ చేస్తాను. అన్నీ ప్రాపర్గా రెడీ చేసుకున్న తర్వాత సో ఇక్కడైతే ఈ సంవత్సరం మా లక్ష్మీ పూజ ఇలా జరిగింది. ఈ ఇయర్ అన్ని ఫెస్టివల్స్ చాలా స్పెషల్ అని చెప్పాను కదా నేను. ఎందుకంటే మాకు కుందనిక వచ్చింది అమ్మవారి బ్లెస్సింగ్స్ స్వామివారి బ్లెస్సింగ్స్తో. కాబట్టి ప్రతి ఫెస్టివల్ కూడా అన్నీ నాకు ఉన్నంతలో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నానండి. సో ఈ ఇయర్ అయితే దీపావళి ఫెస్టివల్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ముందు రోజు అయితే నాకు 3 షూట్స్ ఉండే, దీపావళి ముందు రోజు అనమాట. ఇంటికి వచ్చేసరికి మాకు 11:30 అట్లా అయిపోయింది. అయినా కూడా మార్నింగ్ లేసి ఎవ్రీథింగ్ అన్నీ చేసుకున్నాను. నైట్ అంతా లేట్ అయిపోయేసరికి అసలు మార్నింగ్ ఇవన్నీ అవుతాయా కావా అనుకున్నాను. బట్ నేను ఎలాగైతే ప్లాన్ చేసుకున్నానో అన్నీ ప్రాపర్గా అయ్యాయి. అండ్ కుందనిక కూడా మీరు అబ్జర్వ్ చేశారా, అసలు ఇట్లా డ్రెస్సెస్ చేంజ్ చేసి వేరే వేరే వేస్తూ ఉన్నా ఈ పట్టు ఫ్యాబ్రిక్స్ కొంచెం పిల్లలు చికాకు చేసుకుంటారు కదా, కుందనికి అస్సలు చికాకు ఏమీ చేసుకోదు. ఎన్ని డ్రెస్సులు మార్చిందా ఏం చేసినా చక్కగా అట్లా కెమెరా పెట్టి ఫొటోస్ తీస్తుంటే మాత్రం నవ్వుకుంటూ కూర్చుంటుంది. మార్నింగ్ ఇవి ఉన్నాయి కదా, దొంతులు ఉన్నాయి కదా, పాపకు పెట్టాను కదా, సో అవి లక్ష్మీ పూజలో పెట్టుకున్నాను. ఇవి మట్టితో చేసిన దొంతులు అండ్ వెండి దొంతులు కూడా తీసుకున్నాను. అవి నాకు ఒక 5,000 ఏమో పడ్డాయి వెండి దొంతులు. ఈ మాణిక్యాలు ఇవన్నీ కూడా రీసెంట్గానే తీసుకున్నాను. రాజ్పుతానా జ్యువెలర్స్ అని మనకి సికింద్రాబాద్లో ఉంటుంది పాట్ మార్కెట్లో, వాళ్ళ దగ్గర తీసుకున్నానండి. ఇది గౌరమ్మ పెట్టే, మనం పౌడర్ డబ్బా అంటాం దాన్ని, గౌరమ్మ పెట్టే అంటాము, రకరకాలుగా వాడుకోవచ్చు. దాంట్లో గౌరమ్మని పెట్టుకుంటారు. నేను ఒక్కటి తీసుకోవడం మర్చిపోయాను అసలు. నాకు ఒక వెండి బతుకమ్మ పెద్దది కావాలని ఉండే అండ్ దానికి మ్యాచింగ్ ఫ్లవర్స్ 108 ఫ్లవర్స్ ఒక 3 సెట్స్ అట్లా తీసుకోవాలని ఉండే. ఈసారి బతుకమ్మ ఫెస్టివల్కి కుందనికి గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను, పెద్ద బతుకమ్మ ప్లస్ కొన్ని ఫ్లవర్స్. అవ్వలేదు. నెక్స్ట్ ఇయర్ బతుకమ్మ ఫెస్టివల్కి ఒక పెద్ద వెండి బతుకమ్మ, దాని కాంబినేషన్గా ఒక 3 సెట్లు కానీ 5 సెట్లు కానీ 108 ఫ్లవర్స్ కాంబినేషన్గా కుందనికకి ఇస్తాను పండుగ రోజు. సేమ్ ఈసారి దొంతులు ఎట్లా ఇచ్చానో అట్లా నెక్స్ట్ ఇయర్ బతుకమ్మ ఫెస్టివల్కి అది ప్లాన్ చేస్తున్నాను. చూడాలి ఎలా అవుతుందో మరి ఇంకా. సో ఇంకా పూజ అంతా అయిపోయింది, ఫుల్ టైర్డ్ అయిపోయాను. 10 అట్లా అవుతుంది అనుకుంటా. చందు ఆకలిస్తుంది అంటే ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అందుకని పాస్తా ఉంది ఇంట్లో, సో ఇంకా పాస్తా చేద్దామని డిసానో పాస్తా తీసానండి. చాలా రోజులు అయిపోయింది పాస్తా చేయక. సో ఒక 1 మంత్ పాస్తా ఛాలెంజ్ మళ్ళీ స్టార్ట్ చేద్దామా అనిపిస్తుంది. సో పాస్తా వచ్చేసి అన్ని వెజ్జెస్ యాడ్ చేస్తున్నాను. మామూలుగా పాస్తా కానీ ఏదైనా కూడా మనం మొత్తం క్వాంటిటీ, ఇప్పుడు ఉప్మా చేసుకున్నా కూడా అంతే, 1 కప్పు రవ్వ తీసుకుంటాను, మిగతా 1.5 కప్పు నేను వెజ్జెసే తీసుకుంటాను. అంటే క్యారెట్, పల్లీలు అట్లా అవన్నీ కలిపి 1 కప్పు తీసుకుంటాను. 2 కప్స్ అయితే మాకు సరిపోతుంది. సేమ్ పాస్తా కూడా అంతే, 1 కప్పు పాస్తా తీసుకుంటే మిగతా 1.5 కప్పు నేను వెజ్జెసే తీసుకుంటానండి. ఇక్కడ చూడండి పాస్తా కుక్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ మనకి మష్రూమ్స్ అండ్ క్యాప్సికమ్, బీన్స్ ఇవన్నీ కూడా లైట్గా కుక్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. కొంచెం బటర్ తీసుకొని అందులో 1 స్పూన్ మైదా తీసుకున్నానండి, ఎక్కువ తీసుకోవద్దు, 1 స్పూన్ చాలు మైదా. క్రీమీ పాస్తా చేస్తున్నాను అనమాట. దీన్ని బటర్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి, ఆ స్మెల్ రావాలన్నమాట మనకి. మైదా మంచిగా రోస్ట్ అయితే ఒక స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వచ్చిన తర్వాత అప్పుడు మిల్క్ యాడ్ చేసుకున్నాను. ఇది కూడా క్రీమ్ మిల్క్. సో దీంతోనే మనం క్రీమ్ చేసుకుంటాం అనమాట. అంటే దీంతోనే మనకి ఆ క్రీమీ టెక్స్చర్ అంతా వచ్చేస్తుంది. వేరే ఇంగ్రీడియంట్స్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని మిల్క్ యాడ్ చేసుకొని మైదా పిండి అది ఉంది కదా, అది మొత్తం అందులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఆరిగానో, కొన్ని రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ బేసిల్ లీవ్స్ ఇవన్నీ యాడ్ చేసేసుకొని బాగా కలిపేసి రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసి మనం ముందు పాస్తా కుక్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ పాస్తాని ప్లస్ అలాగే నేను మష్రూమ్స్, క్యాప్సికమ్ ఇవన్నీ కూడా కుక్ చేసుకున్నాను కదా, అవి కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా మీ ఇష్టం, మీరు ఓన్లీ పాస్తా వేసుకున్నా సరిపోతుంది. ఎక్స్ట్రా వెజ్జెస్ యాడ్ చేయకపోవడం మీ ఇష్టం అనమాట. సో నేనైతే ఇంక ఇట్లా యాడ్ చేసేసాను. యాడ్ చేసేసి అవన్నీ బాగా కలిపి ఫైనల్గా పాస్తా కూడా యాడ్ చేసి ఇంకా అట్లా వదిలేసాను. ఇది వేడివేడిగా తినడం కన్నా కూడా కొంచెం చల్లారే వరకు అట్లా వదిలేస్తే ఆ మిల్క్ని అంతా కూడా ఈ పాస్తా అబ్జర్వ్ చేసుకొని ఇంకా జ్యూసీగా ఇంకా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. ఇది నా ఫేవరెట్. సో ఇది చేసుకున్నాం అనమాట. డిసానో పాస్తాతో ఇది ప్రిపేర్ చేశాను. నేను డిసానో పాస్తా లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకుంటే తీసుకోండి. సో దీంట్లో మనకి ఎటువంటి ఆర్టిఫిషియల్
టేస్టింగ్కి సంబంధించినవి ఏమీ కలపరు, ప్లస్ మైదా ఉండదు కాబట్టి మనకి హెల్త్కి చాలా మంచిది. అండ్ డైట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఈ పాస్తా అనేది చక్కగా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి కొద్దిసేపు వదిలేసాను స్టవ్ ఆఫ్ చేసేసి, అందుకే పాస్తా మంచిగా అబ్జర్వ్ చేసుకుంది. సో ఈ డిన్నర్ అయితే చేసేసాను ఇంకా. ఇది మరి ఈ రోజుకైతే వ్లాగ్. ఇంకో వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటివరకు బాయ్ బాయ్.